ఇబ్బంది. ఎందుకంటే ఆ 2 సంచుల కోసం ఆటో రాడు, ఆ సంచులు తేవాలంటే కాదు. అందుకు హమాలీలకి ఆటో వాళ్ళదే బాడిగ ఎక్కువైపోతుంది. అన్నెసెసరీ పొల్యూషన్, అన్నెసెసరీ ఫ్యూల్ లాస్, అన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయి. కనుక త్వరగానే ఈ బాడీగార్డ్ని రిమూవ్ చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. అందుకు అన్ని అధికారులు దీనికి సహకరించి ఎన్నిసార్లు కోరుకున్నా ఇది రిమూవ్ కావడం లేదు. కొందరి సులభం కోసం ఇది ఉంచడం జరిగింది. కానీ కొందరి కోసం చూడుకున్నట్ల ఆదోని ప్రజల కోసం చూస్తూ దృష్టిలో పెట్టుకొని దీనిని త్వరగా రిమూవ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆదోని ప్రజల తరఫున కోరుకుంటున్నాం. రైతు వస్తే మాట్లాడాలి కూడా లేదు. రైతు అవుతే ఉండకపోతే లేకపోతే లేదు. అమ్మాయి అయితేనే ఎవరైనా దాటాలంటే ఒక దాటాలా ఇబ్బందికరం ఉంది. ఖాళీ నివాసులకి ఎక్కడ పోవాలా, ఖాళీ నివాసులు కూడా అక్కడ నుంచి తిరిగి రావాలా. మరి గతంలో ఎన్నో ఏళ్ళకున్నటువంటి దారిని కూర్చివేయడం సరైన పద్ధతి కాదు. ఎవరో వ్యాపారస్తుల కోసం కాదు, లక్ష్యమే టార్గెట్ పొందించాలా. ఏ పక్షంలో మరి పెద్ద ఎత్తున అందరినీ కలిపిపోయి అధికారులను ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ బారికేడ్లు వేసి ఈ వ్యాపారస్తులు కానీ, కాలనీ నివాసులు కానీ, హమాలీలు కానీ, ఆటోలు కానీ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కాలనీ వాసులు కనీసం ఏదైనా అనారోగ్యం పాలైతే అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం పక్కనున్న హాస్పిటల్కి తిరిగి రావాలన్నా కనీసం 2 కిలోమీటర్లు తిరిగి వచ్చే పరిస్థితి చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ బారిగేట్లు తొలగిస్తే మన వ్యాపారస్తులు కానీ, హమాలీలు కానీ, ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ అందరికీ అనుకూలంగా అవుతుంది. కనీసం మనము 14/7 స్పందనలో ఈ బారికేడ్ల గురించి ఇవ్వడం జరిగింది. కానీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కానీ చర్యలు లేదు. ఈరోజు ఆదోర్లో ట్రాఫిక్ నియంత్రణ కలిసి ఈ బారికేడ్లు పెట్టి చిన్న వ్యాపారస్తులకు కావచ్చు, హమాలీలకు కావచ్చు, అలాగే ఆటోలకు కావచ్చు, ఈ బారికేడ్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి ఈ బారికేడ్లు తొలగించి అలాగే హమాలీల్ని, ఆటో వాళ్ళని, పేద ప్రజల్ని కాపాడతారని ఆశిస్తూ నా పేరు వెంకన్న. ఇంకో విషయం ఏమంటే ఏంటంటే రైల్వే ఆయన వచ్చేదా మన ట్రాఫిక్ ఆయన ఇక్కడ పోయేటప్పుడు ట్రాఫిక్ అవుతుందని డివైడర్ వేసినారు. వేసి ఎక్కడ పెట్టాడు? చంద్రస్తా పెట్టినారు. ఇప్పుడు చంద్రమ్మ లోపడింది ట్రాఫిక్ చేసి ఎక్కడ పెట్టినారు? నేను ఆ సెంటర్ పెట్టి ఒక వెహికల్ వచ్చినా, ఒక లారీ వచ్చినా, ఒక కార్ వచ్చినా మేము తిరగాలంటే ఎంత కష్టమవుతుంది. ఒక ఆటోకి ఈజీగా 50 రూపాయల డీజిల్ నష్టం డైలీ. ఈజీగా ఒక 1000 ఆటోలు అనుకున్నా కూడా డైలీ 50,000 నష్టం మాకు. అది ఒక సమస్యను తీరిస్తే, అదే విధంగా మాకు రోడ్లు కొన్ని వెడల్పు చేసి ఆటో స్టాండ్లు పెడితే ఆటో స్టాండ్ లో మేము పెట్టించుకోవడానికి, పోవడానికి, దింపడానికి అన్ని విధాలుగా మాకు కూడా మార్గాన్ని తొలగించాలా. అలాగే హమాలీలు కూడా ఒక మూట మోసుకుపోయి పోవాలంటే కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అక్కడ కాలనీ వాసులకు అయితేనేమి, ఆదోని ప్రజలైతేనేమి, ఆదోని చుట్టుముక్కలు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకైతేనేమి అందరూ కూడా ఆ బార్గేట్లు తీసేనే సురక్షితంగా ఉంటుందని చెప్పి గౌరవనీయులు ఆదోని పార్సార్థి గారు గౌరవనీయులు అయినటువంటి ఆయనకు మేము తెలియజేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు తక్షణమే మరి ఆ బార్గేట్ తొలగించాలని చెప్పి ఆదోని ప్రజల తరఫు నుండి మేము కోరుకుంటున్నాం. సార్, గవర్నమెంట్ ఇది గోసస్పేట రోడ్డు పైన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే కనీసం 4-5 నియోజకవర్గాలలో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బారికేడ్లు ఈ చంద్రనాథ్ బ్రదర్స్ దగ్గర బారికేడ్లు చేసినందుకు ఈ ట్రాఫిక్ వచ్చి ఇక్కడ మళ్లింపు అవుతుంది. ఈ ట్రాఫిక్ మళ్లింపు అయినప్పుడు ఏదైనా అంబులెన్స్ వచ్చినప్పుడు ఇరుక్కుంటుంది. ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు, ఈ అంబులెన్స్ ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా ప్రాణహాని జరిగే సూచనలు ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఆ బారికేడ్లు తొలగిస్తే ఈ ఇబ్బంది, ఈ హాస్పిటల్ ఇబ్బంది తొలగిపోతుంది. ఆటో వాళ్ళు ఇప్పుడు 2 సంచులు బ్యాగులు ఉంటాయి.
అంగిట్లో అవతల అంగిట్లో బిల్లు వేయించుంటారు. అవి అమాలకు చెప్తారు తీసుకోరా అని చెప్పి. అమాలి 2 సంచులు మోసుకుని వచ్చి యూతులు మోయాలండి. ఎట్లా మోసేకైతుంది? ఆటో తిరిగి రావాలంటే మన ఆడ మున్సిపల్ దగ్గరికి పోయి రౌండ్ అప్ చేసుకుని మళ్ళీ ఇట్లా రావాలి. దయచేసి డిఎస్పీ మేడం గారికి రిక్వెస్ట్, ఈ బార్గెట్ని తొలగిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ స్ట్రైట్ వస్తే మెయిన్ హాస్పిటల్ కాడ అంబులెన్స్ అన్నీ నిలబడి ఉంటాయి. టర్న్ చేసేకి చాలా ఇబ్బంది అవుతుంది. సీనియర్ సిటిజన్స్ ఏమైతే ఉన్నారో యువతల రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉండే హమాలీలు అందరూ ఏదైనా బస్తా మోసుకొని అవతల పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం సహకరించి ఆ బ్యారికేడ్స్ తొలగిస్తే బాగుంటుందని చెప్పి మనమంతా ఆధునిక పబ్లిక్ తరఫున కోరుతున్నాము. మళ్ళీ మనకి మెయిన్ రోడ్ ఇది ఏమైతే ఉందో పెద్ద మసీదు, కాజీపూరా, హనుమాన్ నగర్, బాయగేరి ఇవన్నీ ఏరియాస్ వస్తాయి. ఈ ఇక్కడి నుంచి పోతే మనకి ఇక్కడి నుంచి తిరిగి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి ఆ బ్యారికేడ్స్ తొలగిస్తే చాలా బాగుంటుందని చెప్పి డిఎస్పీ మేడం గారికి, ట్రాఫిక్ సిఐ గారికి కోరుకుంటున్నాను.